ఈ యొక్క స్వామివారి చుట్టూ కూడా మరి వజ్ర వైడూర్యాలు అలాగే పచ్చలతో పొదిగి ఉండటం వల్ల ఈ స్వామివారికి పచ్చల సోమేశ్వర స్వామివారు అని పేరు రావడం జరిగింది. అట్లాగే చాలా అరుదుగా ఉండే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఈ యొక్క శివలింగము. ముందు ఈ శివలింగం చుట్టూరా మనకి గ్రీన్ కలర్ డైమండ్స్తోనైతే ఉండేటన్నమాట. సో ఈ గ్రీన్ కలర్ డైమండ్స్ ఉండడం వల్ల ఈ ఎప్పుడైతే సన్ రేస్ సూర్యకిరణాలు ఈ టెంపుల్ లోపలైతే పడతాయో అప్పుడు ఈ డైమండ్స్ మెరుస్తూ ఉంటుంది. ఎలా మెరుస్తుంది? గ్రీన్ కలర్లో అయితే మెరుస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సన్ రైజ్ పడినప్పుడు మనకి మొత్తం కంప్లీట్గా టెంపుల్ మొత్తం గ్రీన్ కలర్తోనైతే లైట్తోనైతే మనకి కంప్లీట్గా నిండిపోతుందన్నమాట. సో దాని వలన మనకి ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి పచ్చా సోమేశ్వర ఆలయం అని చెప్పి మనకి ఈ టెంపుల్ని అయితే పిలుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆ లైట్ కానీ ఏది లేదు అని అంటే ఇక్కడ ఏవైతే డైమండ్స్ ఉండేటివో గ్రీన్ కలర్లో ఆ డైమండ్స్ ఔరంగజేబు తను దండయాత్ర చేసేటప్పుడు ఈ గుడికి వచ్చి ఈ గుడిని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న బంగారం డైమండ్స్ మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు. సో ఇక్కడ ఉండే గ్రీన్ కలర్ డైమండ్స్ కూడా మొత్తం తీసుకొని వెళ్ళిపోయినాడు. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नव्यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टु हि यस्विषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरं दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि. ఈ స్వామికి పచ్చలు ఉండేవి. ఈ పచ్చలు ముస్లిమ్స్ వాళ్ళు తీసేసారు. ఈ మరకతలింగం టోన్స్ రై పవర్ఫుల్ దేవుడు ఈయన. ఈ పచ్చల సోమేశ్వర ఆలయానికి వెళ్ళడానికి మనకి డైరెక్ట్గా బస్సులు అయితే ఉన్నాయండి. ఎంజీబీఎస్ నుంచి మనకి డైరెక్ట్ బస్సు నల్గొండ వరకు అయితే ఉంటుంది. 180 రూపీస్ అయితే మన బస్ ప్రైస్ అయితే ఉంటుంది. సూపర్ డీలక్స్ అయితే 210 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎంజీబీఎస్ నుంచి నల్గొండ వెళ్ళేసరికి మనకి ఈజీగా 2 అవర్స్ అయితే పట్టేస్తుంది. సో మళ్ళీ ఈ పచ్చల సోమేశ్వర ఆలయం నల్గొండ జిల్లా పానగల్లు విలేజ్లో అయితే ఉంటుంది ఈ పచ్చల సోమేశ్వర ఆలయం. ఫైనల్లీ నేను నల్గొండకి అయితే రీచ్ అయిపోయాను ఆఫ్టర్ 2 అవర్స్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక బస్ అయితే తీసుకున్నాను. సో ఈ బస్సు జస్ట్ పానగల్లు విలేజ్ వరకు అయితే వెళ్తుంది. జస్ట్ 5 to 10 మినిట్స్లో అయితే మనమైతే ఈజీగా రీచ్ అయిపోతాం. సో ఇక్కడ బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 10 రూపీస్. సో ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఆర్చ్ లోపల మనకి శివుడు, పార్వతీమాత, అలాగే ఒక అమ్మవారు, దాని పక్కన మనకైతే వినాయకుల స్వామి వారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఈ ఆర్చ్ లోపల. సో ఇప్పుడైతే మనం ఈ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకి ఇక్కడ శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి వారి దేవస్థానము అని చెప్పి రాసుంది కదా. సో ఇదే మన గుడి అన్నమాట. సో లోపలికి రాగానే మనకి 2 ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయి. ఆ 2 ఏనుగు బొమ్మలు కూడా ఇరిగిపోయి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి త్రికూట ఆలయాలని పిలుస్తారనమాట. ఈ త్రికూట ఆలయం అంటే 3 గుడ్లు ఉంటాయి. సో ఈ 3 గుడ్లకి ఒకటే ఒక మండపం అయితే ఉంటుంది. వాటిల్ని త్రికూట ఆలయాలు అని పిలుస్తారు. ఈ త్రికూట ఆలయంలో మనకి 3 దేవుళ్ళు అయితే ఉంటారు. ఫస్ట్ గోపురంలో మనకి అమ్మవారు అయితే ఉంటారు, రాజరాజేశ్వరి అమ్మవారు అయితే మనకి ఉంటారు. సెకండ్ గోపురంలో మనకి పచ్చల సోమేశ్వర స్వామివారు అంటే శివుడు ఈ సెకండ్ గోపురంలో అయితే ఉంటారు. థర్డ్ గోపురంలో వచ్చేసి మనకి వినాయకుడు, ఈ వినాయకుడు మనకి థర్డ్ గోపురంలో అయితే ఉంటారు. సో ఇదే మనకి త్రికూట ఆలయాలు అని పిలుస్తారు.
ఈ త్రికూట ఆలయాలు పూర్వకాలంలో చాలా ఉండేటివి, కానీ ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం వచ్చేసి మనకి రాజరాజేశ్వరి అమ్మవారి గోపురం. సో ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫస్ట్ వ్యూ అయితే చూద్దాం ఈ టెంపుల్ గోపురంలో. ఇది మనకు రాజరాజేశ్వరి అమ్మవారు. అలాగే ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ లెఫ్ట్ సైడ్లో పచ్చల సోమేశ్వర ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉండాల్సిన చిన్న మండపం లాగా ఉంది కదా, ఆ మండపం కూడా ఏదో ఇరిగిపోయింది. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇంటర్లాకింగ్ సిస్టమ్తోనైతే మనకి టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే చేశారు. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న విగ్రహాలు, ఈ గుడి బయట ఉన్న ఆర్కిటెక్చర్, అలాగే ఇవన్నీ మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్లూట్ వాయిస్తున్నట్టు, పక్కన డమరుకం కొడుతున్నట్టు, డ్యాన్స్ చేస్తున్నట్టు, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డమరుకం కొడుతున్నట్టు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ ఏనుగులు, దాంతోపాటు ఇక్కడ కూడా ఇవన్నీ ఏనుగులు అయితే ఉన్నాయి. అద్భుతమైన విగ్రహాలు మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో దాని తర్వాత మనం ఇలాగ ముందుకు రాగానే ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ చూడండి. ఇవి వచ్చేసి మనకి శివుడు, పార్వతీమాత. ఈ పైన మీకు ఇలాగ హారిజంటల్గా కనిపిస్తున్నాయి కదా, శివుడు, పార్వతీమాత, ఇంకా నందీశ్వరుడు పైన ఉన్నారు. మధ్యలో అయితే శివుడు, పార్వతీమాత, కింద కూడా మనకి శివుడు, పార్వతీమాత, దాంతోపాటు నందీశ్వర స్వామివారు విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఎంతో ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి మనకి నటరాజ స్వామివారు, వినాయకులు వారు, అలాగే శివుడు, పార్వతీమాత, దాంతోపాటు బ్రహ్మదేవుడు కూడా మనకి ఈ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటారు. సో ఈ పైన వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామివారు, అలాగే రైట్ సైడ్లో బ్రహ్మదేవుడు, దాని లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకో విగ్రహం కూడా ఉంది. సో ఇలాగ మనం, సో ఇది వచ్చేసి మనకి పచ్చా సోమేశ్వర స్వామివారి ఆలయం పైన గోపురం అన్నమాట. ఇది మనకి రాజరాజేశ్వరి మాత అమ్మవారి ఆలయ గోపురం బయట. దాంతోపాటు వెనకాల ఒక సైడ్లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకి గణేశుల వారి గోపురం అన్నమాట. సో మీకు ఇక్కడ ఒక్కొక్కటి విగ్రహాలు కూడా మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జూమ్ అయితే చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ మనకి కుమార కార్తికేయ స్వామి వారు, అలాగే వల్లి దేవసేన సమేత ఈ పైన అయితే ఉన్నారనమాట. సేమ్ విగ్రహం ఇక్కడ కూడా. సో దాని కింద కూడా మనకైతే కుమార కార్తికేయ స్వామి వారు, అలాగే వల్లి దేవసేన మాత. దాని పక్కనే మనకి ఇలాగ చూసుకున్నట్టయితే మనం ఇటు సైడ్ కొంచెం ముందుకెళ్ళగానే మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. దానిపైన మనకైతే ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కిన విగ్రహాలు అయితే ఇక్కడ మనకి ఈ గోపురం మీద ఉన్నాయో చూడండి. ఇలాగా ఈ పచ్చా సోమేశ్వర ఆలయానికి ఇలాగ నడుచుకుంటూ వచ్చి ఇప్పుడైతే మనం ఇక్కడ గణేశుల వారి గోపురం కూడా ఉంది. ఇప్పుడు మనమైతే గోపురాన్ని మొత్తం చూద్దాము. ఈ త్రికూట ఆలయంలో 3వ గోపురం ఇది. సో ఈ గోపురం కూడా చూడండి ఎంత బాగుందో. ఈ గోపురం మీద కూడా మనకి చాలా అంటే చాలా అద్భుతమైన శిల్పాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు జూమ్ కూడా చేసి చూపిస్తున్నా. కింద ఏనుగులు, దాంతోపాటు అన్ని విగ్రహాలు, సో ఇవన్నీ మనకి అయితే కనిపిస్తూ ఉంటుంది. అది చూడండి, మనకి లయన్, ఇవన్నీ విగ్రహాలు కూడా మనకి చాలా ఎంతో అద్భుతంగా అయితే కట్టారు అనమాట. సో ఇప్పుడు వచ్చి మనకి కొంచెం ముందుకెళ్ళి కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఈ ధ్వజస్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం కూడా, చాలా పెద్దది ధ్వజస్తంభం మాత్రం. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. 12వ శతాబ్దం 70 స్తంభాలతో నిర్మించబడ్డది. ఫస్ట్ కుందూరి చోళరాజులు, తర్వాత కాకతీయులు. చుట్టూ అష్టదిక్పాలకులు, మధ్యలో నటరాజస్వామి. ఇప్పుడు పైన గుడి మీద మీకు శివుడు, పార్వతీమాత, అలానే అష్టదిక్పాలకులు వాళ్ళని కూడా చూపిస్తాను. ఇక్కడ మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. లేట్గా మ్యారేజ్ కానోళ్ళు, జాబులు రానోళ్ళు, సంతానం లేని వాళ్ళకి ఇక్కడ దండం పెట్టిస్తాడు అయ్యగారు. మన మనసులో అనుకున్నవి జరుగుతాయి. పురాతన దేవుడు. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు శివుడు ఒళ్ళో కూర్చొని ఉంటుంది. అమ్మవారు కోపంగా ఉంటే ఆమెను శాంతి పరిస్థేందుకు శివయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అమ్మవారికి కోపం వస్తే ఆ కోపాన్ని శాంతపరచడానికి మనకి స్వయంగా శివుడే తల్లిని అయితే ఒడిలో పెట్టుకున్నారనమాట.
రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోండి. సో ఇప్పుడు మీకైతే ఇక్కడ పిల్లర్స్ మీద చాలా అంటే చాలా ఈ విగ్రహాలు అనేటివి చెక్కారనమాట. సో మీకు ఒక్కొక్కటి చూపిస్తానమాట. ఒక దాని మీద ఏమో మనకి క్షీరసాగర మదనం, రెండోది వచ్చేసి మనకి రామాయణం మొత్తం చెక్కబడి ఉంది ఒక పిల్లర్ మీద. దాంతోపాటు మనకి ఇక్కడ కృష్ణార్జున కౌరవులు ఇంకా పాండవులు యుద్ధం చేసుకున్నారు కదా, ఆ పిల్లర్ మీద మనకి అవైతే చెక్కి పెట్టారు. దాంతోపాటు ఇక్కడ మనకి శ్రీకృష్ణుల వారిది కంసుడు అది కూడా ఇక్కడైతే మనకి చెక్కి పెట్టారు. సో ఇక్కడ ఉన్న పిల్లర్స్ అన్నీ మీకు ఒక్కొక్కటి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం పదండి. క్షీరసాగర మదనం, సర్పంతోని అమృతం జిలికిస్తారు, ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు. అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్టుకున్నప్పుడు మనకి ఈ అమృతం చిలికించడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఈ క్షీరసాగర మదనం. సో ఈ క్షీరసాగర మదనం అనేది ఇక్కడ మనకైతే ఈ వాల్ దగ్గర అయితే మనకి చాలా మంచి కార్వింగ్తోనైతే పెట్టారనమాట. ఇక్కడ చుట్టూ అష్టదిక్పాలకులు వీళ్ళు శివపార్వతులు. పైన శివుడు, కింద పార్వతీమాత, చుట్టూరా అష్టదిక్పాలకులు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మోహిని అవతారంతో అమృతం తాగుతారు, ఇటు రాక్షసులు ఇటు దేవతలు. క్షీరసాగర మదనం. క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమృతం వచ్చినప్పుడు ఈ రాక్షసులు ఈ అమృతాన్ని దొంగతనం చేసుకొని పారిపోతుంటారు. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి ఈ అమృతాన్ని తీసుకొని అప్పుడు పంచిపెడుతూ ఉంటారనమాట. సో ఆ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది ఈ వాల్ మీద. ఇక్కడ శూర్పణఖ ముక్కు చెవులుగా వస్తారు. ఈ వాల్లో అయితే మనకి రామాయణం కంప్లీట్గా అయితే మొత్తం కార్వింగ్స్తోనైతే మనకి బొమ్మలు అయితే ఉంటుందన్నమాట. సో మనకి రామాయణంలో ఇక్కడ శూర్పణఖవి ముక్కు చెవులు అయితే కోసేస్తారు కదా, సో అది ఇక్కడైతే మనకి ఉందన్నమాట. ఇక్కడ రాముల వారు బంగారు లేడీ పడతారు. సీతాదేవి నాకు బంగారు లేడీ కావాలి అన్నప్పుడు శ్రీరాములు వారు బంగారు లేడీ తేవడానికైతే వెళ్తూ ఉంటారనమాట. సో ఆ బొమ్మలు అయితే మనకి ఇక్కడైతే ఉంది. ఇది రామాయణం. ఇదిగోండి, ఇది రామాయణం. అమ్మా భుక్షాన్ దేహం రావణాసురుడు సీతాదేవిని పుష్పక విమానం. ఇక్కడ రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తానికి వచ్చింది పుష్పక విమానం. ఎప్పుడైతే శ్రీరాములు వారు బంగారు లేడీ తేవడానికైతే వెళ్తూ ఉంటారో శ్రీరాములు వారు లేని సమయం చూసి రావణాసురుడు సీతమ్మ వారి దగ్గరకు వచ్చి అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ సీతమ్మని తీసుకెళ్తుంటే జటాయి వడ్డు పడుతుంది. ఈ జటాయి నరికేస్తాడు రావణాసురుడు కత్తిపెట్టి. రావణాసురుడు సీతామాతను అపహరించి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు జటాయువు అడ్డుపడుతుంది. అడ్డుపడినప్పుడు ఈ రావణాసుడు జటాయువును అయితే నరికేస్తాడనమాట. సో అది ఇక్కడ రాముడికి లక్ష్మణుడికి పక్షి చెప్పుది పలానా కాడ సీతమ్మ ఉందని. ఈ వానరులంతా సముద్రంలో రాళ్ళేసి బ్రిడ్జి కడతారు. ఇక్కడ అశోకవనంలో సీతమ్మ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. రావణాసుడు కైలాస పర్వతం లేబడతాడు. సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక పక్షి వచ్చి చెప్తారనమాట. సో దాని తర్వాత మన శ్రీరాములు వారు ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు లంక వరకు. ఆ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇంకా అశోకవనంలో సీతమ్మ ఉందని చెప్పి తెలుసుకుంటారు. దాని తర్వాత ఇంకా యుద్ధం మొదలవుతుంది. సో ఇదే ఆ యుద్ధం. సో అక్కడ దాని తర్వాత శ్రీరాములు వారు రావణాసురుని అయితే చంపేస్తారనమాట. సో ఇది. సో పిక్చర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వాల్ మీద. సో మీకు ఒక్కొక్కటి పిక్చర్స్ చూడండి. ఇది రామాయణం. ఇది కృష్ణుడిది, వసుదేవుడు గాడిద కాళ్ళు. ఇది కృష్ణుడిది. అంటే మేనమామ గండాన పుట్టిన వాళ్ళు పుట్టట్టు చంపుతుంటే ఈ కృష్ణుడి చెరసాల్లో నుంచి సముద్రం దాటిపోతుంటే గాడిద అరుస్తుంది. అరవద్దమ్మా అని వసుదేవుడు 2 కాళ్ళు పట్టుకుంటాడు. వసుదేవుడు అతడు వాడే గాడిద కాళ్ళు పట్టుకుంటూ మనమేంది మన విసారేంది అంటారు పంచాయతీలు. ఇక్కడ నరసింహస్వామి పేగులు తీస్తాడు.
కొన్ని తెలవదయ్యా. ఇది కౌరవులు పాండవులు యుద్ధం. భీష్ముడు ఒంటికాల మీద తపస్సు చేస్తాడు. ఇది కౌరవులు పాండవులు యుద్ధం అనమాట. ఈ స్తంభం మీద ఐరావతం తెల్ల ఈ కొన్ని వస్తున్నా తెల్ల ఏనుగు. ఇది ఐరావతం. బాణాలతో నిచ్చెనలు వేసుకొని ఎక్కుతారు కదా, తెల్ల ఏనుగుని తీసుకొని వస్తాడు ఐరావతం. తీసుకురమ్మంటే బాణాలు వేసుకొని ఇట్లా ఆకాశంలోకి నిచ్చెనలు వేసుకొని ఎక్కుతాడు అనమాట. ఎక్కి వెళ్ళటం తెలుసు కానీ మళ్ళీ కౌరవులు పాండవులు కదా, ఈ కౌరవులకి పాండవులకు పడక ఆ బాణాలు నిచ్చెనలు కూలగొడతారు. వెళ్ళటం తెలుసు కానీ రావడం తెలియదు అనమాట. అట్లా అది తెల్ల ఏనుగు మీద వస్తాడు ఐరావతం. ఈ స్వామికి పచ్చలు ఉండేవి. ఈ పచ్చలు ముస్లిమ్స్ వాళ్ళు తీసేసారు. ఈ మరకతలింగం టోన్స్ రై పవర్ఫుల్ దేవుడు ఈయన. మన మనసులో అనుకున్న కోరికలు నెరవేరు. సో ఇదే మనకి పచ్చల సోమేశ్వర ఆలయం అన్నమాట. ముందు ఇక్కడ ఇందాక పంతులు గారు మాట్లాడినట్టు మనకైతే తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఈ శివలింగం గ్రెనేడ్తోని ఈ శివలింగంని అయితే చేశారని చెప్తున్నారనమాట. ఈ శివలింగం బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలానే ఉన్నాయి, కానీ చాలా తక్కువగా మన హైదరాబాద్ సిటీ సైడ్లో ఎక్కువ అయితే లేవు. ఈ ఊర్లలో అయితే మనకి చాలానే ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం, దాంతోపాటు పచ్చని రంగులో అయితే అప్పట్లో మెరిసేటివి. దాంతోపాటు ఔరంగజేబు అన్ని ఆలయం ధ్వంసం చేసేటప్పుడు ఈ పచ్చల సోమేశ్వర ఆలయంని కూడా ధ్వంసం చేయడానికి వచ్చారనమాట. దాంతోపాటు మన పక్కనే ఈ పచ్చల సోమేశ్వరానికి ఛాయా సోమేశ్వర ఆలయానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ ఆలయాన్ని కూడా కూల్చేశారనమాట. కూల్చేయడం అంటే ఆ పక్కన ఉప ఆలయాలు అయితే అన్ని కూల్చివేయబడ్డాయి అన్నమాట. త్రికూట ఆలయాలు అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి ఛాయా సోమేశ్వర ఆలయం కూడా త్రికూట ఆలయము. ఇక్కడ కూడా మనకి ఈ ఆలయం కూడా ఈ పచ్చల సోమేశ్వర ఆలయం కూడా త్రికూట ఆలయం అనమాట. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మనకి రాజరాజేశ్వరి అమ్మవారు, రెండవది వచ్చేసి మనకి పచ్చల సోమేశ్వర స్వామివారు, మూడోది వచ్చేసి మనకి గణపతి స్వామివారు. సో ముగ్గురు ఇక్కడైతే మనకి త్రికూట ఆలయం అయితే ఉంది. సో దీని పక్కనే మనకి మ్యూజియం, ఈ మ్యూజియం కూడా ఉంది, ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా. సో ఈ దర్శనం అయిపోయాక మనమైతే ఈ ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా అయితే మనం వెళ్దాము. ఈ పక్కనే ఉంది. సో దాని తర్వాత మనకి కరెక్ట్ ఈ శివుడికి ఆపోజిట్లోనే మనకి నందీశ్వర స్వామివారు కూడా ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది శ్రీ పచ్చల సోమేశ్వర స్వామివారి దేవాలయము. నల్గొండకు సమీపంలో ఉంటుంది ఈ పచ్చల సోమేశ్వర స్వామివారి దేవాలయము. ఈ ఆలయం ఇది పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి పిలువబడుతూ ఉంది. అనగా 11వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి ఆలయం ఇది. ఈ ఆలయంలో స్వామివారి పేరు పచ్చల సోమేశ్వర స్వామివారు. ఈ యొక్క స్వామివారి చుట్టూ కూడా మరి వజ్ర వైడూర్యాలు అలాగే పచ్చలతో పొదిగి ఉండటం వల్ల ఈ స్వామివారికి పచ్చల సోమేశ్వర స్వామివారు అని పేరు రావడం జరిగింది. అట్లాగే చాలా అరుదుగా ఉండే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఈ యొక్క శివలింగము. అట్లాగే మరి ఈ యొక్క ఆలయం పంచాయతనంతో కూడినటువంటి శివాలయము. అనగా ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అని చెప్పేసి మరి ఈ శివుడి చుట్టూ కూడా ఒకవైపు విఘ్నేశ్వరుడు, ఒకవైపు అమ్మవారు, ఒకవైపు విష్ణుమూర్తి, ఒకవైపు సూర్యనారాయణమూర్తి ఉంటూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఈ యొక్క పచ్చల సోమేశ్వర స్వామి ఆలయము. అట్లాగే అమ్మవారి పేరు వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారి పేరు. అట్లాగే విఘ్నేశ్వరుడు, అదేవిధంగా ఆ రాతి స్తంభములపైన భాగవత రామాయణాది ఆ యొక్క శిల్పాలతో అలరాడుతూ ఉన్నది. ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఈ పచ్చల సోమేశ్వర స్వామి వారి దేవాలయము. ఓం నమ శివాయ. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, మనకి ఈ శివలింగం చుట్టూరా మనకి గ్రీన్ కలర్తోని డైమండ్స్ అయితే ఉండేటివి. సో ఈ గ్రీన్ కలర్ డైమండ్స్, దాంతోపాటు ఈ శివలింగం వచ్చేసి ఓనిక్స్ స్టోన్ అంటారు.
ఓనిక్స్ స్టోన్ లేదంటే గ్రనైట్ స్టోన్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ ఓనిక్స్ స్టోన్ లేదంటే గ్రనైట్ స్టోన్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. సో దాని వలన ఎప్పుడైతే ఈ పొద్దున సన్ రేస్ ఈ టెంపుల్ మీద పడినప్పుడు ఈ శివలింగం చుట్టూరా ఉన్న గ్రీన్ కలర్ డైమండ్స్ ఏవైతే ఉంటుందో ఆ సన్ రేస్ దాని మీద పడడంతో దాంతోపాటు ఈ గ్రనైట్ శివలింగంతో కంప్లీట్గా ఈ టెంపుల్ మొత్తం గ్రీన్ కలర్తో మెరుస్తూ ఉండేదన్నమాట. దాని వలన ఈ ఆలయం పేరు వచ్చేసి మనకి పచ్చ, ఈ ఏదైతే పచ్చ రంగులో మెరుస్తుందో సో దాని వలన మనకి పచ్చ సోమేశ్వర ఆలయం అని చెప్పి పేరైతే వచ్చింది. సో మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు ఆ పచ్చదనం, ఆ గ్రీన్ కలర్ లైట్ ఎందుకు రావడం లేదంటే ఈ ఔరంగజేబు ఈ టెంపుల్ని కూడా ధ్వంసం చేయడానికి వచ్చాడు. ఈ ధ్వంసం చేసి దాంతోపాటు ఇక్కడ ఉన్న వజ్రాలు మొత్తం గ్రీన్ కలర్ డైమండ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇక్కడ వినాయకుడు ఇది 1000 సంవత్సరాల గుడి. త్రికూట ఆలయాల్లో మూడో దేవుడిని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ త్రికూట ఆలయంలో మూడో దేవుడు మనకి ఈ గణేశుల వారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. సో ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది నాది. సో దర్శనం అయిపోయి ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం. సో ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. సో ఇప్పుడు మనమైతే ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవో ఉన్నాయి అంటే అవి కూడా చూసేద్దాం. సో పదండి. సో ఇదే మనకి ఆర్కియలాజికల్ మ్యూజియం పానగల్లు. సో పురాతనమైన విగ్రహాలు అవన్నీ ఇక్కడే పెట్టేశారనమాట బయటనే. మ్యూజియంకి వచ్చే ముందు మనకైతే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉంటుంది. సో ఈ విగ్రహాలన్నీ ధ్వంసం అయిపోయిన విగ్రహాలు అనమాట. సో ఏవైతే ధ్వంసం అయిపోయిన విగ్రహాలు ఉంటాయో అవి పూజకైతే పనికిరావు కాబట్టి ఇవన్నీ బయటనైతే పెట్టేశారు. అలాగే కొన్ని పాతబడిపోయిన విగ్రహాలు ఉన్నాయి, అవి ఇంకా చెక్క చెదరకుండా అయితే ఉన్నాయి. బట్ స్టిల్ వీటిని అయితే మ్యూజియంలో అయితే పెట్టేశారనమాట. మీకైతే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తూ ఉంటాను అసలు ఏవేవి పెట్టారు ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఏనుగు అనమాట, పైన ఏనుగు కింద ఏనుగు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడేమో మనకి విష్ణుమూర్తి శేషపయనంతోనైతే మనకైతే ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి మనకి హనుమంతుల స్వామివారి విగ్రహం కూడా ఉంది. దానితో పాటు ఇక్కడ రైట్ సైడ్లో ఒక అమ్మవారి విగ్రహం, దాంతో పాటు భూదేవి తల్లి, యోగా నరసింహ స్వామివారి యోగా పోజులు అయితే ఉంటారనమాట నరసింహస్వామి వారు. అలాగే ఇక్కడ మనకైతే విష్ణు ఆన్ శేషాపత్త, వేణుగోపాల స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, కులశేఖర్ అల్వార్, భోగేశ్వర్ విష్ణుమూర్తి, వరుణదేవుడు, ఫిష్ షేప్డ్ ప్లేట్, చేపతో ఉన్న ఆకారంలో ఉన్న ప్లేట్ ఇది. లోటస్ ఇది, శివుడు, భద్రకాళి మాత, రాధామాత, గాడెస్ విత్ దేవత ప్యారెట్తో ఉంది, రుక్మిణి సత్యభామ సహిత, నవనీత నృత్య గోపాల, లక్ష్మీనారాయణులు, దీపాలక్ష్మి, నవనీత నృత్య కృష్ణ.
ఈ విగ్రహం ఏంటిది? విష్ణు విగ్రహం. విష్ణు కింద అప్పట్లో మన భూమిలో దొరికింది అనమాట ఇక్కడ.